కనిపిస్తే కాల్ చేయండి అన్న ప్రధాని దేశాన్ని ఎందుకు విడిచి వెళ్ళిపోయారు? అసలు బంగ్లాదేశ్ ఎందుకు బర్న్ అవుతుంది? ఒక్క ఆదివారం 100 మంది ఎలా చనిపోయారు? రిజర్వేషన్ రద్దుతో మొదలైన ఉద్యమం తీవ్ర రూపం ఎలా దాల్చింది? అసలు షేక్ హసీనా చేసిన తప్పేంటి? ఈ వీడియో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. వన్ టూ త్రీ ఫోర్ షేక్ హసీనాసే డిక్టేటర్. బంగ్లాదేశ్ జరుగుతున్న నిరసనల్లో ఈ నినాదం మారుమోగుతుంది. రిజర్వేషన్ల రద్దుతో మొదలైన ఉద్యమం ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది. దీని గురించి మాట్లాడే ముందు ఒక్క స్టెప్ వెనక్కి బంగ్లాదేశ్ చరిత్రను చూద్దాం. చరిత్ర గురించి మాట్లాడాలంటే ఇంకొక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో అదే ఈస్ట్ పాకిస్తాన్. మనందరికీ తెలుసు, పార్టీషన్ జరిగినప్పుడు మన దేశం రెండుగా విడిపోయింది. ఒకటి ఇండియా, 2 పాకిస్తాన్. పాకిస్తాన్ ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ని అంటే బంగ్లాదేశ్ని కలుపుకొని ఒక కంట్రీగా ఏర్పడింది. మనది ఒక కంట్రీగా ఉంది. ఎక్కువ బెంగాలీలు ఉండే ఈస్ట్ పాకిస్తాన్ అణచివేతకు గురైంది, ఇన్జస్టిస్ గురైంది. ఎంత ఇన్జస్టిస్ గురైందంటే బలవంతంగా ఉర్దూని ఈస్ట్ పాకిస్తాన్ మీద రుద్దారు. ఆ రుద్దుడితో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత ఎంత ప్రభావం చూపించిందంటే 1970లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే ముజిబుర్ రెహమాన్ ఉన్నాడో, అవామీ లీగ్ వ్యవస్థాపకుడు ఉన్నాడో, ఆయన పార్టీ 300 స్థానాలకు గాను 160 స్థానాలు గెలిచింది. అయినా అధికారం ఇవ్వకుండా సైనిక అరెస్ట్ చేయడంతో మొదలైన తిరుగుబాటు ముక్తివాహిని పేరిట పెద్ద యుద్ధమే నడిచింది. మార్చి 26, 1971న ముజిబుర్ రెహమాన్ ఈస్ట్ పాకిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. అక్కడి నుంచి యుద్ధం మొదలైంది. లిబరల్ వార్ పేరిట అప్పుడు ఉన్న ఎవరైతే ముజిబుర్ రెహమాన్ ఇందిరాగాంధీ సహకారం కోరారు. అప్పుడు మన భారత్ బంగ్లాదేశ్ సపోర్ట్గా పాకిస్తాన్ని డిసెంబర్ 3, 1971 డిసెంబర్ 16 వరకు దాదాపు 13 రోజుల పాటు యుద్ధం చేసి బంగ్లాదేశ్కి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన దేశంగా సహకారం అందించింది. అయితే ఈ ముజిబుర్ రెహమాన్ ఫస్ట్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు. అయితే ఈ ముజిబుర్ ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యాడో అయిన కరెక్ట్గా కొన్ని నెలలకి అంటే 1975 ఆగస్టు 15న ఈ ముజిబుర్ రెహమాన్ని వాళ్ళ ఇంట్లో హత్య చేశారు. ఆయనతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా తల్లిని, 3 సోదరుల్ని, 3 సైనికులు వాళ్ళ ఇంట్లో హత్య చేశారు. ఇప్పుడు ఒక్క స్టెప్ ముందుకు వద్దాం. షేక్ హసీనా ఎవరు? షేక్ హసీనా అధికార పార్టీ అవామీ లీగ్ లీడరు. ఈమె ఎవరంటే ఎవరైతే జాతిపితగా పేరుపడ్డ ముజిబుర్ రెహమాన్ కూతురు. ఏమీ అవామీ లీడరు. షేక్ హసీనా ఎప్పుడైతే వాళ్ళ నాన్న హత్య కాబట్టిన తర్వాత దాదాపుగా 6 సంవత్సరాలు ఆమె అండర్గ్రౌండ్లో ఉంది. 1981లో మళ్ళీ బంగ్లాదేశ్కి వచ్చింది. ఆమె అవామీ లీగ్ లీడర్గా ఎదిగారు. 96లో ఆమె ఫస్ట్ టైం ప్రధానమంత్రి అయింది. ఆ తర్వాత 2009, 2014, 2018, మొన్న 2024 అంటే దాదాపుగా 5 సార్లు ఆమె ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పోల్చుకుంటే ఈ షేక్ హసీనా మాత్రమే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన ఏకైక దేశ లీడర్ ఆమె. అసలు బంగ్లాదేశ్ ఎందుకు బర్న్ అవుతుంది? అసలు బంగ్లాదేశ్లో ఈ రిజర్వేషన్ ఉద్యమం ఎందుకు జరుగుతుంది? అసలు వివాదం ఏంటంటే బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటా ఉంది. ఆ రిజర్వేషన్ కోటా ఏంటంటే ఎవరైతే బంగ్లాదేశం అనేది అంటే ఈస్ట్ అంటే పాకిస్తాన్ నుంచి వేరుపడ్డ తర్వాత స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఎవరైతే ఆ రోజు ఆ స్వతంత్రం కోసం పోరాడిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి బంగ్లాదేశ్ ప్రభుత్వం 1972లో ఒక 30% రిజర్వేషన్ కల్పించింది. అంటే ఎవరైతే స్వతంత్రంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి 30% రిజర్వేషన్ ప్రకటించింది. అంటే ఎంత రిజర్వేషన్ బంగ్లాదేశ్లో ఉందంటే ఒక స్వతంత్ర కుటుంబ సభ్యులకే కాదు, ఆ దేశంలో స్త్రీలకి 10% ఉంటుంది. అంటే వెనుకబడిన జిల్లాల వాళ్ళకి 10% ఉంటుంది. అలాగే మైనారిటీస్కి 5% ఉంటుంది. అలాగే డిజబుల్ క్యాండిడేట్స్కి 1% ఉంటుంది. దాదాపుగా 56% రిజర్వేషన్లు ప్రజెంట్ బంగ్లాదేశ్ గవర్నమెంట్లో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ అవడం,
దేశం అభివృద్ధి చెందుతున్నా కూడా అదే స్థాయిలో నిరుద్యోగం పెరగడము, మరి ముఖ్యంగా యూత్లో ఏదైతే సివిల్ సర్వీస్ కోటాలో ఈ స్వతంత్ర ఉద్యమకారుల కుటుంబాలకు 30% ఇవ్వడము అక్కడ ఉన్న యువత జీర్ణించుకోలేకపోయిందంటే, ఎంత జీర్ణించుకోలేకపోయిందంటే వాళ్ళ మనవలకి వాళ్ళ మునిమనవలకు కూడా ఇంకా 30% అమలు చేస్తారా, స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళు దాటినా కూడా ఇంకా రిజర్వేషన్ కోటాలో వాళ్ళకి 30% ఇవ్వడం ఏంటి అనేది ఒక ఏదైతే అసంతృప్తి దారితీస్తుందో దాంతో యూత్ మొత్తం ఒక అసంతృప్తికి లోనైంది. ఏదైతే అసంతృప్తి లోనైన యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలెట్టారు. అసంతృప్తిని పసిగట్టిన ప్రభుత్వం ఆమె 4వసారి ప్రధానమంత్రి అంటే 2018లో అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తూ ఆమె తీర్మానం చేసింది. అయితే అప్పుడున్న హైకోర్టుకి ఎవరైతే మిగతా రిజర్వేషన్ కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు అధికారికి వెళ్ళడం వల్ల హైకోర్టు ఏం చేసిందంటే ఆ రిజర్వేషన్ రద్దుని రివైవ్ చేసింది. ఆ రివైవ్ చేయడంతో పాటు అప్పటి నుంచే ఉద్యమాలు నడుస్తున్నా కూడా 2024 జనవరిలో మళ్ళీ 5వసారి ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత తీవ్ర రూపం దాల్చింది. ఎంత తీవ్ర రూపం దాల్చిందంటే అక్కడున్న యువతలో ఎంత స్థాయి ఉద్యోగం, ఎంత స్థాయి వాళ్ళకి ప్రభుత్వం మీద వ్యతిరేకతుందంటే, ఏవైతే ఉద్యమం జరిగిన తర్వాత అంటే ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ప్రధాని షేక్ హసీనా ఒక టీవీ స్టేషన్ నుంచి ఇంటర్వ్యూ ఇస్తే అంటే జాతిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తే ఆ టీవీ స్టేషన్ కూడా పగలగొట్టారు. ఆ టీవీ స్టేషన్ని మొత్తాన్ని నిప్పుపెట్టి అంటించారు. యూనివర్సిటీస్ అన్నిటికీ నిప్పుపెట్టించారు. ఢాకా వీధుల్లో కర్ఫ్యూ రేటు ప్రకటించారు. అంటే దాదాపుగా 20 నుంచి 25 రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేసి ఎవరిని ఇంట్లోంచి బయటికి రానంత స్థాయికి ఆ ఉద్యమం దారితీసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఏదైతే 30% రిజర్వేషన్ రద్దు చేస్తూ తీర్మానించింది. అయినా కూడా ఎక్కడా కూడా అల్లర్లాగలేదు. అప్పటికే దాదాపుగా 300 మంది మరణించారు ఆ కేసుల్లో. సో ఒక వారం పాటు స్తబ్దుగా ఉన్నా సరే మళ్ళీ ఆగస్టు 3 నుంచి మళ్ళీ ఉద్యమం మొదలైంది. అంటే ఆగస్టు 4 ఆదివారం రోజు ఒక్కరోజే దాదాపుగా 100 మంది చనిపోయారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ దేశంలో ఉన్న యువత ఎంత కోపంగా ప్రభుత్వం మీద ఉందో, ఎంత కోపంగా షేక్ హసీనాని దించేయాలి, షేక్ హసీనాని దేశం నుంచి తరిమేయాలన్న కోపం కనిపించింది. దేశంలో శాంతి భద్రతలు అదుపు తప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న గవర్నమెంట్ అలర్ట్ అయింది. ఆదివారం అంటే ఆగస్టు 4న షేక్ హసీనా రిజైన్ చేశారు. అంటే సోమవారం ఆమె దేశం విడిచి వెళ్ళిపోయింది. అయితే అక్కడ యువతలో మెయిన్గా ఇంత ఆందోళన అంటే ఇంత స్థాయిలో ఉద్యమం జరగడానికి ఒకటే రీజను, ఎవరైతే షేక్ హసీనా ఉన్నారో ఆమె దాదాపుగా 5 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. అంటే సుదీర్ఘకాలం ఆమె బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె ఉండటము, అక్కడున్న యువతలో ఎన్నో అనుమానాలు, ఎన్నో వాళ్ళకి గవర్నమెంట్ పరంగా ఉద్యోగాల పరంగా కానీ వాళ్ళకి సరైన సదుపాయాలు, సరైన అవకాశాలు దొరకట్లేదని అసంతృప్తి పెరగడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ షేక్ హసీనా కుటుంబం బంగ్లాదేశ్లో 50 ఏళ్ళ నుంచి ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు. అప్పటి నుంచి ఈ కుటుంబం ఉంది. చూడండి, స్వతంత్రం తెచ్చిన కుటుంబం అయినా సరే దేశంలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఆ ప్రభుత్వం వ్యవహరించకపోతే ఏ స్థాయిలో ఉద్యమం జరుగుతుందో మీరు చూడొచ్చు. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన షేక్ హసీనా చివరికి దేశం విడిచి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలు, యువత, అలాగే మేధావులంతా కూడా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ఈ ఉద్యమాన్ని పిలిపించారు. అంటే దేశం బర్న్ అవుతుంది. అంటే ఎంత స్థాయిలో బర్న్ అవుతుందంటే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి షేక్ హసీనా దేశాన్ని విడిచి ఇండియాకు వస్తే దాదాపుగా 5 గంటలకి అంటే సోమవారం 5 గంటలకి అంటే మనం వీడియో చేస్తున్న టయానికి అక్కడ ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నాడో ఆయన అనౌన్స్ చేశాడు దేశంలో సైనిక పరిపాలన అధికారంలోకి వచ్చిందంటే. చూడండి, ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని దించేసి సైనిక పరిపాలనలోకి వచ్చిందంటే ఆ దేశంలో ఏ స్థాయిలో అసంతృప్తి జనాల్లో పెరిగిపోయింది. అంటే వాళ్ళంతా ఆమె దేశం విడిచి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళంతా ఆమె అధికార భవన్కి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా సంబరాలు చేసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ స్థాయిలో అక్కడ అసంతృప్తి పెట్టరేగిపోయిందని మనకు అర్థమవుతుంది. ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళ్తుందో తెలియదు, ఆ దేశంలో పరిస్థితులు ఎలా దారితీస్తాయో కూడా తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేశ అధినేత అయినా సరే ఆ దేశంలో ఉన్న ప్రజలు అభిమానానికి, ఆలోచనకి అనుగుణంగా పనిచేస్తే తప్ప ఇప్పుడున్న సమాజం, ఇప్పుడున్న ప్రజలు ఎవరు కూడా సహించరు. డిక్టేటర్షిప్ చేస్తాము, మేము ఏం చేస్తే అది నడుస్తుందంటే మాత్రం ఇప్పుడు బంగ్లాదేశ్ ఉదంతమే అన్ని దేశాల్లో రిపీట్ అవుతుంది. అది రిజర్వేషన్ ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. కాలం చెల్లిన తర్వాత, కాలం మారిన తర్వాత దాని అనుగుణంగా ప్రభుత్వాలు మారాలి తప్ప మేము ఎప్పుడో పెట్టిన రిజర్వేషన్లు ఇంకా కొనసాగిస్తామంటే ఎటువంటి పరిస్థితులు వస్తాయో మనం ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది మనకి. ఇదే స్థాయి ఉద్యమాలు మనం శ్రీలంకలో చూసాం, ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం. అంటే ఇటువంటి స్థాయి ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఆ దేశ అధినేతలు ఆ ప్రజలకు అనుకూలంగా పనిచేయట్లేదనే మాత్రం అర్థం. అలాంటి పరిస్థితులు మన దేశంలో రాకూడదని కోరుకుందాం. ఒకవేళ మీరు ఈ వీడియోని చూసినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనని
కామెంట్ రూపంలో మాతో పాటు షేర్ చేసుకోండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి.